మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 67వ అధ్యాయము 2వ వచనం. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఉదయకాలంలో మరొకమారు మీ మందిరంలో చేరి, మీ పరిశుద్ధమైన నివాస స్థలమైన ఈ మందిరంలో చేరి ఇలా ప్రార్థించటకు మీరు మాకు అనుగ్రహించిన నూతన దినమును బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, క్షేమమును బట్టి, సంరక్షణను బట్టి, పోషణను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలమంతే కాపాడిన దేవా మీకు స్తోత్రాలు. ఇలాగ మీ సన్నిధిలో ప్రార్థించటకు వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబమును మీరు దీవించి ఆశీర్వదించి చదవబడిన వాక్యం ప్రభు నెరవేర్చబడినట్లు మీ సహాయం దయచి ఆశీర్వాదము దీవెన కుటుంబములకు దయచేయమని ప్రభు మీ నామమునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఒకసారి వేదనలో, బాధల్లో, ఇబ్బందులు, ఎరుకులో ఉన్న బిడ్డలను, ఎటు దిక్కు తోచిన స్థితిలో ఉన్న బిడ్డలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సైపాన్ దేశంలో ఉన్న జోయల్ స్టెల్లా ఈనోక్లను మీకు జ్ఞాపకం, కృష్ణయ్య గారి నమ్మగారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మీ మందిరంలో ప్రార్థన చేస్తూ మీ వాక్యం, మీ వాగ్దానం, మీ సహాయం కొరకు ప్రార్థిస్తూ పరిశుద్ధ స్థలంలో నుండి సహాయం దయచేయండి. మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. అంత మాత్రమే కాక 7వ వచనం 6వ వచనం, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును అని రాయబడి ఉంది. దేవుని ఆశీర్వాదం కొరకు మనము కనిపెట్టు వారముగా, ఆ కనిపెట్టుట ఎలాగుండాలంటే ఆయన కరుణించే వరకు మనం ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక అంటూ 77వ కీర్తన 1వ వచనంలో భక్తులైన దావీదు ఇలాగూ, ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదును. నా ఆపత్కాలముందు నేను ప్రభువును వెతికి తిని నా ప్రాణము ఓదార్పునుందా నొల్లక ఉంది. ఆయన చెవియొగ్గు వరకు మనము ఎలుగెత్తి మనవి చేయాలి. కనుక ఆయన ఆలకించే వరకు, ఆయన ఆలకిస్తాడు. ప్రతిదినమూ ఆలకించే దేవుడే ఉన్నాడు. కానీ ఆయన అనుగ్రహించే వరకు ప్రార్థనకు ప్రతిఫలం, ఆయన ఆశీర్వదించే వరకు, ఆయన దీవించే వరకు మనం ప్రార్థన చేయవారమై ఉండాలి. గాక అనే మాట నిశ్చయముగా మన జీవితంలో ప్రార్థన ద్వారా అది నెరవేర్చబడుతుంది. నీకు నీవే నిశ్చయించుకొని పరిపూర్ణమైన విశ్వాసంతో నా జీవితంలో అద్భుతం జరుగును గాక, నా జీవితంలో సహాయం కలుగును గాక అని, నా దేవుడు నా బలహీనతల కంటే గొప్పవాడు, నాకు తోడై ఉన్న దేవుడు గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, ఆయన హృదయ నిబ్బరము కలిగి, నిశ్చయిత కలిగి మనము అలాగూ దేవుని నామమున విశ్వాసం ఉంచి నిశ్చయంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్న నిరీక్షణతో మనము ఎలుగెత్తి దేవునికి ఆయన చెవియొగ్గు వరకు ప్రార్థన చేయాలి. ఆయనకు ధ్యానము చేయాలి. నీ నిట్టూర్పుల్లో, నీ కలవరంలో నువ్వు ఆయనకు ప్రార్థన చేయాలి. కొన్ని విపత్కరమైన సంఘటనలు సంభవిస్తూ ఉంటాయి. అవి చెప్పి రావు, అవి ఎందుకు వస్తాయో కూడా మనకు తెలియదు. కానీ మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ధోనిలో ఉన్నప్పుడు అలలు వచ్చాయి, కానీ యేసయ్యను వారు ప్రార్థన చేశాడు. అయ్యా ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ప్రార్థన చేశాడు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో
కానీ కొన్ని విషయాల్లో మనము దేవుని చిత్తము ఎరుగక అక్కడ శిష్యులు మార్క్స్ వార్తలో ఒక మాట అంటాడు, అయ్యా ఆయన తలవాల్చుకొని 4వ అధ్యాయం 37వ వచనంలో పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. ఆయన ఉన్న దోణి మీదనే అలలు కొట్టాయి. ఆయన దోణి అరమర తలగడ మీద తలవాల్చుకొని నిద్రిస్తూ ఉన్నాడు. వారు ఆయన లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాం. అలలు వచ్చినప్పుడు వారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అందుకు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? 40వ వచనంలో, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన కరుణించే వరకు ఆయన తోడుగా ఉన్నాడని మనం నమ్మి హృదయమందు విశ్వసించి ఆయన కరుణించే వరకు కొన్నిసార్లు అలలు వస్తూ ఉంటాయి. ఆయన ఉన్న దోనిలోనే ఆయన నమ్ముకున్న వారికి అలలు వస్తూ ఉంటాయి. పెద్ద తుఫాను. కానీ గాఢాంధకార లోయలో నువ్వు సంచరించిన నీకు అపాయం రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు అనే నమ్మకం, హృదయ నిశ్చయత, నిబ్బరము, ధైర్యం మనకు కావాలి. అలాగూ ప్రార్థించి ఇది మాత్రమే కాదు, ఆ తుఫాను ఏ రూపంగా ఉంటుందంటే మరి మరణము, దుఃఖము, వేదన, కరువు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటిలో నుండి దేవుడు మనం విడిపించే శక్తి గల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నువ్వు నమ్మినడలా దేవుని మహిమను చూస్తావు. అంత మాత్రమే కాక యేసుక్రీస్తు వారు అంటాడు, మీరు వివేచింపలేదా? 8వ అధ్యాయం మార్క్స్ వార్త 17వ వచనం, మీరు ఇంకనూ గ్రహింపలేదా? మీరెందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? ఏమీ లేవని, ఏ సహాయం లేదని. మీరు కఠిన హృదయాలు గలవారు ఉన్నారు. మీ కనుల నుండి చూడరా, చెవుల నుండి ఉండరా, జ్ఞాపకం చేసుకుంటారా. నేనున్నాను, భయపడకమని చెప్పిన దేవుడిని ఆయన నేనున్నానని అని చెప్పింది మీరు నాకు గ్రహించలేదని శిష్యులతో అంటాడు. కాబట్టి మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో 17-18 వచ్చి మనం తొట్టిల్లిపోకుండా దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేయవాడై ఉన్నాడు, తప్పక నన్ను ఆదరిస్తాడు, నా కుటుంబం ఆదరిస్తాడు అన్న హృదయ నిశ్చితం మనలో ఉండాలి. అన్న బలమైన విశ్వాసం మనలో ఉండాలి. హెచ్చుగా ప్రార్థించి ఆయన కరుణించే వరకు చేసే పట్టుదలతో కూడిన ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు చెప్పటం ఈజీయే కానీ మనము అవలంబించటము కొంచెం కష్టతరంగా ఉంటుంది. ప్రార్థన చేయాలని నేను చెప్తున్నా కానీ నేను ప్రార్థించే శక్తి పొందుకొని ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే మనము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం అంటాము కానీ అంత బలమైన ప్రార్థన చేయం. అందుకే యేసయ్య ఉన్న దోణిలోకే నీళ్ళు వచ్చాయి, తుఫాను వచ్చినప్పుడు. యేసయ్యను నమ్ముకున్న ఇంట్లోకి ఎక్కువ కష్టాలు వస్తాయి. ఎందుకంటే ఆయన విడిపించడానికి, నడిపించడానికి, మన విశ్వాసం పరీక్షించడానికి కొన్నిసార్లు ఆశీర్వాదం పొందబోయే ముందు ఇశ్రాయేలీయులకు శ్రమ వచ్చిందంటే విడుదల సమీపమైందని, విమోచించేవాడిని దేవుడు సిద్ధపరుస్తున్నాడని, వాగ్దాన భూమిని సిద్ధపరుస్తున్నాడని ఆశీర్వాదం, 2 ఆశీర్వాదం యోబువేల సహనంతో కనిపెట్టుకొని ప్రార్థించే వారంగా ఉన్నారు. ఒక్క మాట అయిన నోటి మాటతో ఒక్క మాట అయిన దూషించకుండా దేవుడు కరుణించే వరకు ఆ పరిస్థితుల్లోనే, ఆ అపాయకరమైన స్థితిలోనే, దయనీయమైన స్థితిలోనే సహనంతో, నిరీక్షణతో నా విమోచకుడు సజీవుడని, నా శరీరం కులిపోయినా కానీ నేను నా ప్రాణంతో నా దేవుని చూస్తానన్న నిరీక్షణతో యోబు ఉన్న సహనాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. కరుణించే వరకు నేను ఎవరిని కరుణిస్తానో వారినే కరుణిస్తాను అన్నాడు నిర్గమాకాండం. అలాగే రోమపత్రికలు అదే మాటను అపోస్తలుడైన పౌలు గారు 9వ అధ్యాయం 15వ వచనంలో, ప్రయాసపడువాని యందును ఏమి లేదు కానీ కేవలం కరుణించే దేవుని వల్ల సహాయం చేయు దేవుల సమస్తం ఉంది. కాబట్టి ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడుగా 46వ కీర్తనలో ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే మనం అలాగ ప్రార్థన చేస్తాము, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, మా దేవుడు మమ్మల్ని దీవించిన, తప్పక మనం హృదయంలో తొట్టిల్లిపోక మన బలహీనతను బట్టి, మన బాధను బట్టి, మన వేదనను బట్టి దేవుని మర్చిపోయి ఇతరులను బాధ పెట్టువారంగా, ఇతరులను విశ్వాసం బలహీనపరచువారంగా ఉంటూ ఉంటున్నాం. కొన్ని సమయాల్లో ఆ మాటలను బట్టి
మనము అక్కడ నీకు చింత లేదా? మార్త కూడా అడుగుతుంది, అయ్యా నేను ఇన్ని పనులు పెట్టుకున్నాను, నీకు చింత లేదా? నా సహోదరం ఖాళీ కూర్చుంది, ఆమె ఎక్కడ ఉత్తమమైన దాన్ని మరి ఎంచుకుందని లూకాసు వార్త 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో రాదు. యేసు పాదం మీద కూర్చొని ప్రార్థనా పూర్వకంగా అటువంటి బాధలు మనం చేయగలిగింది కేవలం ప్రార్థన చేయడం. అవి ఆ విపత్తులు ఎందుకు వస్తాయో, ఆ సంఘటనలు ఎందుకు సంభవిస్తాయో, మరణము, దుఃఖము, వేదన, మరి కరువు, ఆటంకములు, అభ్యంతరములు ఎందుకు వస్తాయో మనకు తెలియదు. కానీ దేవుడి చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకునే హృదయం, ఆత్మ సహాయం మనకు కావాలి. కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో 18వ అధ్యాయము 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని అంటున్నాడు. ఎప్పుడు మరణ పాశములను చుట్టుకొనగను, భక్తిహీనులు వరదవ పురులు వల్ల నా మీద పడి బెదిరింపగను, పాతాళ పాశములను అరికట్టగను, మరణపూర్లు నన్ను ఆవరింపగను. ఆ శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి జ్ఞాపకం చేశాడు. 25వ కీర్తన, నా ఏకాకిని బాధపడువాడను ప్రభువా, నేను నీకే మొరపెట్టుచున్నాను, నా వైపు తిరిగి నన్ను కరుణించుము, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్లో నన్ను విడిపించుము, నా బాధన వేదన కనుగొనము, నా పాపములన్నిటినీ క్షమించుము అని 16, 17, 18 వచనాల్లో కీర్తనలు 25వ వచనంలో ప్రార్థన చేస్తాం. కంఠధ్వని ఎత్తి, ఆర్తధ్వని, విజ్ఞాపన ధ్వని ఎత్తి ఆయన పరిశుద్ధ ఆలయం వైపు దిక్కునకు చూచి, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను. 28:2లో కీర్తనలు ప్రార్థన. అప్పుడు ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులా తెచ్చాను. ఎప్పుడైతే మనం అలాగూ ప్రార్థన చేస్తాం. 32వ కీర్తన 6వ వచనం, కావున నీ దర్శన కాలం మందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను అవి నిశ్చయముగా వారి మీదకు రావు, ఎందుకనగా నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేదవు. నా దాగు చోటు నీవే. అందుకే అంటాడు ఆయన తన పర్ణశాల చాటున మాటను మనం దాస్తాడు అంట. ఆపదకాలం సమయం 27వ కీర్తనలో 5వ వచనం, ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను దాచును, ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కించును. నేను కంఠధ్వని ఎత్తి నేను ప్రార్థిస్తున్నప్పుడు నాకు మనవి ఆలకించు ప్రభువా అని ఆయన సన్నిధి వెతికినప్పుడు ధైర్యం తెచ్చుకొని నిబ్రహ్మగా ఉండమంటాడు. 26వ కీర్తన 14వ వచనం, కనిపెట్టుకొని విశ్వాసంలో తొట్టిల్లిపోకుండా ఉండినప్పుడు ఆయన మనం చూచుచున్న దేవుడు మనకు సహాయం చేయటం అప్పుడు సిద్ధంగా. కాబట్టి నీవు తొట్టిల్లిపోకుండా, తొలగిపోకుండా, బలహీనులు కాక, విశ్వాసంలో బలహీనులు కాక, భక్తిహీనులము కాక, బలమైన దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించి బలపడాలని హృదయకాల సమయంలో దేవుడు మనకు అనేక మందిని కోల్పోయారు. పాపం ఊహించలేని విపత్తులు, పరిణామములు ఎన్నో సంభవించాయి. మన జీవితంలో కూడా ఏదో సంభవిస్తున్నారు. కానీ మన దేవుడు గొప్పవాడు, మనల్ని కాపాడువాడు, కొనుకడు నిద్రపోడు. మనం బలహీనపరుచుకొని ఆయన చిత్తములు ఎరిగి మనస్సు పరీక్షించి తెలుసుకునే మనస్సు, ఆ చిత్తములకు అనుకూలమైన ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు పరిస్థితులను మార్చే దేవుడు, అద్భుతములు జరిగించే దేవుడు, తుఫాను గద్దించేది, సముద్రం నిమ్మలపరిచే దేవుడు. అటువంటి తుఫాన్లు, అలలు మన జీవితంలో ఉన్నప్పుడు మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని వేడుకుందాం. మన చింతాయావత ఆయన మీద వేసి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ తుఫాను గద్దించాడు, సముద్రం నిమ్మలపరిచాడు, విశ్వాసమును బాగు చేశాడు. వారి అధైర్యమును విడిచిపెట్టి దేవుడు ఉన్నాడు, యేసయ్య మాధవునిలో ఉన్నాడని నిబ్బరము, ధైర్యం వారు కలిగించి వారు విస్మయం పొందినంతగా అద్భుతం జరిగించారు. ఆ అద్భుతములు కూడా దేవుడు ఈరోజు మీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి, మిమ్మల్ని కరుణించి, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును గాక, మా దేవుడు మమ్మల్ని దీవించును గాక నిబ్బరము మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పక నీ విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. నీ విశ్వాసం నేను రక్షిస్తుంది. ప్రార్థన చేస్తాను. ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి, నువ్వు బలపరచుదేవా, సహాయం దయచేయి. అవును తండ్రి, అనేక విషయంలో మేము తొట్టిల్లిపోతూ ఉంటాం, బలహీనలం అయిపోతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. మేము నమ్ముకొని ఉన్నను మేము బలహీనులుగానే ఉంటున్నాం.
ప్రభా ఆ బలహీనత భక్తిహీనతగా మారునట్లుగా ప్రభా మేము కొన్నిసార్లు అధైర్యపడుతూ మేము బలపరచండి. వీడి ద్వారా వీక్షిస్తున్న వారిలో ఎవరైతే ప్రభా శ్రమల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, బలహీన దశలో ఉన్నారు తండ్రి, అవును తండ్రి, శరీరం బలహీనం, ఆత్మ సిద్ధమే కానీ మేము స్తుతించే ఆత్మ సిద్ధముగానే ఉంటుంది, కానీ మా శరీర బలహీనత ద్వారా మేము బలహీనలు అయిపోతూ ఉంటాం. కాబట్టి తండ్రి మమ్మల్ని క్షమించి మా దేవ బలపరచమని సహాయం చేయండి. వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆదరించి ఓదార్చి సహాయం దయచేసి ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంనే ఉదయకాల సమయంలో మీ మందిరంలో నుండి ప్రార్థన చేయించున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మని చాదనన్యుల సహవాసం ప్రభా ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబం ఆదరణ, ఓదార్పు, నెమ్మది, సంతోషం, సమాధానం దయచేసి ప్రభా దీవించి ఆశీర్వదించున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. దేవుడు మీకు తోడై ఉండును గాక. అవును.